ఏపీలో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను కలిపేస్తారు అన్న సంచలన కామెంట్ చేశారు. దాంతోపాటు తెలంగాణ అవతరణ దినోత్సవానికి ఉద్యమకారులు ఎవ్వరూ కూడా పోవద్దని పిలుపునిచ్చిన ఉద్యమకారుడు, దాంతోపాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నిన్న మీరు సంచలన కామెంట్ చేసిర్రు. సో ఏపీలో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రాలో తెలంగాణను కలిపేస్తారు అనేసి, నిజంగా అలాంటి పరిస్థితులు వస్తాయా సార్? ఎందుకు కమెంట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితుడు. నేను సహచరుడు ఆయనే చెప్పుకున్నాను. సహచరుడు కాబట్టి ఆయన అంటకాకి తిరిగిండు కదా. ఒకటి ఎన్నడూ చంద్రబాబును విమర్శించలేదు. ఆయన చంద్రబాబును మెచ్చుకున్నాడు. ఆయన ఎంట నోట్ ఫర్ ఓట్ కేసులో కూడా ఉన్నాడు. ఆయన ఏ దొంగ పని చెప్తే ఆ దొంగ పని చేసిండు కదా. దొంగ పనే కదా. రేపు జూన్లో మళ్ళీ విచారణ ఉంది కదా. కాబట్టి మాకేమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు తెలివిగా బీజేపీ వాళ్ళని పట్టుకున్నాడు. బీజేపీ వాళ్ళని పట్టుకొని బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంతకుముందే చెప్పిండు, అమిత్ షా చెప్పిండు, మోదీ చెప్పిండు. మోదీ అన్నాడు తెలంగాణ బిల్లు ఎన్నడూ లేనంత ఘోరంగా పాస్ అయింది, ఎందుకంటే దాని మీద చర్చనే జరగలేదు, కరెంటు తీసేసారు, పాస్ అయిందని చెప్పి మీరా కుమార్ స్పీకర్ అనౌన్స్ చేసింది అని చెప్పిండు. కాబట్టి మాకేమనిపిస్తుంది, ఆయన ఏం చెప్పని విషయం ఏంటంటే ఎన్నడూ లేనంత పార్లమెంట్లో హింస జరిగిందని చెప్పాలి కదా. మోదీ చెప్పిండా? చెప్పలేదు. ఎన్నడూ లేనట్టు స్ప్రే తీసుకొచ్చిండ్రు, పెప్పర్ తీసుకొచ్చిండ్రు అని చెప్పిండా? చెప్పలేదు. అసలు పార్లమెంట్ ప్రొసీడింగ్ జరగనీయలేదు కదా. జరగనీయడం వల్ల ఏమైంది? ఆ అల్లరి వల్ల ఏమైందంటే చివరికి మీరా కుమార్ కరెంటు తీసేయాల్సి వచ్చింది. పరుగు పోతుంది పార్లమెంటా పందుల దొడ్డా అనుకునే పరిస్థితి ఏర్పడదు. పందుల దొడ్డిలాగానే అనిపించింది. అంత కొట్టుకున్నారు. కుక్కలు అరిచినట్టు అరుచుకున్నారు, కొట్టుకోవడం కదా. అంజన్ కుమార్, పున్నప్రభాకర్ వాళ్ళకు కూడా దెబ్బలు పడ్డాయి, వాళ్ళు ఎదురు తిరిగారు. ఇంత జరిగితే మరి అమిత్ షా చెప్పిండా, మోదీ చెప్పిండా? ఎన్నడూ లేనట్టు కరెంటు తీసి ప్రకటించారని చెప్పిండు మోదీ. ఇప్పుడు మోదీ చంద్రబాబుతో ఉన్నాడు. మోదీ చంద్రబాబు కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. చంద్రబాబుతోటి పరోక్షంగా రేవంత్ రెడ్డి కలిసి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి కుంభక్కయ్యి మళ్ళా బిల్లు తెలంగాణ పెట్టేసి తెలంగాణ విభజన చట్టం రద్దు చేస్తారేమో. ముందు హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ అంటారు, ఆ తర్వాత విభజన చట్టం రద్దు చేస్తారు, మళ్ళీ తెలంగాణను తీసుకొని పోయి ఆంధ్ర కల్పిస్తారు, కలిపి మళ్ళీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చేస్తారు. ఈ పెద్ద కుట్ర కనిపిస్తుంది మాకు ఇందులో. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మనిషే. ఒకప్పుడు ఆయన బీజేపీతో ఉన్నాడు, ఏబీపీలు ఉన్న ఆయనే చెప్పుకున్నాడు. దానికి తోడు చంద్రబాబుతో ఓపెన్గా ఉన్నాడు. కాబట్టి ఈయన పరోక్షంగా వాళ్ళతో కలిసి ఉన్నాడని మాకు స్పష్టంగా అర్థమైపోతున్నది. సార్, అంటే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. సో మీరు ప్రత్యేకంగా 6 నెలలు అయింది ఆయన గవర్నమెంట్ వచ్చి. సో ఇవన్నీ ఇంత అంటే వ్యతిరేకత చోటు చేసుకుంటుంది మీ దగ్గర మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా లేదంటే రేవంత్ రెడ్డినా? మేము ఒక సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఆ సిస్టమ్ ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీని మేము గుడ్డిగా అందరినీ వ్యతిరేకిస్తలేము. ఇప్పుడు అంజన్ కుమార్ హీరో అనే చెప్తున్నాం, పొన్నం ప్రభాకర్ హీరో అనే చెప్తున్నాం, సోనియా గాంధీ దయగలిగింది ఆమె బిల్లు పెట్టిందని కూడా చెప్తున్నాం. చిన్నారెడ్డి గట్టిగా ఫైట్ చేసిండు, 41 మంది సంతకాలు సేకరించిండు, పి జనార్దన్ రెడ్డి గట్టిగా నిలబడ్డాడు. మేము వ్యక్తులు విమర్శిస్తలేము. ఒక సిస్టమ్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగానే ఒక వ్యక్తి చుట్టూ తిరగొద్దు. టీఆర్ఎస్ ఒక వ్యక్తి చుట్టూ తిరిగింది, కాంగ్రెస్ పార్టీ కదా, జాతీయ పార్టీ కదా, అది ఒక సిస్టమ్ చుట్టూ తిరగాలి. సిస్టమ్ అంటే ఏముండాలి? అందులో సమిష్టి నిర్ణయాలు ఉండాలి. పార్టీ అంటే ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయి. ఉమ్మడి నిర్ణయాలను బట్టి వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి. అవి ఉమ్మడి నిర్ణయాలు ఏవి? ఒక రేవంత్ రెడ్డి అన్ని విషయాలు, కీరవాణి విషయం ఆయన డిసైడ్ చేస్తున్నాడు, జూన్ 2 ఆయన డిసైడ్ చేస్తున్నాడు, ఎవరెవరిని దొంగలంతా చేర్చుకునే విషయం ఆయన డిసైడ్ చేస్తున్నాడు, ఎవరైనా పక్కన పెట్టాలి ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి చుట్టూ ఎట్లా తిరుగుతుంది? పార్టీలు నిర్ణయించి మీరు దానమయ్య చేర్చుకున్నారా? పార్టీలు నిర్ణయించి మీరు మైనపల్లిని చేర్చుకున్నారా? పార్టీల నుంచి రంజిత్ కుమార్ చెప్పుకున్నారా? టికెట్లు ఎవరెవరికి ఇచ్చారు? పార్టీలు నిర్ణయించారా? ఏ దొంగలకు ఇచ్చారు? మంత్రి పదవులు ఎవరెవరికి వెళ్ళాలి మీరు నిర్ణయించారా? పార్టీల నిర్ణయమే జరగలేదు. హైదరాబాద్ జరగలేదు, ఢిల్లీ జరగలేదు, మీటింగ్లు జరగలేదు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. జస్టిస్ స్వామ్యం అనేది ఎప్పుడైనా తప్పు. సమిష్టి స్వామ్యం ఉండాలి, అది ప్రజాస్వామ్యం కాదు. ఆ పార్టీలో ఆంతరంగ ప్రజాస్వామ్యం లేదు. మనం అనేది ఏంటంటే కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డి అదే చేస్తుంది. అదే సార్, గత ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకిస్తూ ప్రజాపాలన ప్రభుత్వ మార్పు వస్తే కొంత ఏమన్నా మేలు జరుగుతుంది అనేసి మార్పు కోరుకున్నారు. సో కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కింది, ఇదంతా జరిగింది. ఈ 6 నెలలలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు? అది ఆయన, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులందరూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఆ రోజు పోలీస్ వ్యవస్థ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి.
ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిండు, అన్ని దొంగ బుద్ధులన్నీ నేర్పిండు. ఆయనను మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా తీసుకుంది. మరి ఒక్కరిని నిరసన చెప్పినా, ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చెప్పలే? ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంది? దానికి సపోర్ట్ చేయొద్దు కదా. వాళ్ళందరూ అన్ని దొంగ పనులకు దానం నాగేందర్ ఉండాలంటారు వాళ్ళే. రేవంత్ రెడ్డి చేసి దొంగ పనులన్నిటికీ వాళ్ళు వత్తాసు పలుకుతున్నారు, సరే ఇదే దొంగలకు సద్దులు మోస్తున్నారు. ఇదే విషయానికి వద్దాం. నిన్న స్టేజ్ మీద ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతిలో నుంచి మీరు మైక్ లాగేసుకున్నారు. అసలు స్టేజ్ మీద ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఎందుకు కారణం ఏంటంటే నేను మైక్ లాక్కోవాలని చూడలేదు. పెద్దగా అంతకంటే ముందు నా మీద నేను జనంలో కూర్చున్నా. మీరు వీడియోలు చూడండి అమ్మా. నన్ను మాటికి నన్ను రెచ్చగొడుతున్నాడు. నా పేరు చెప్తున్నాడు అక్కడ ఆయన కూర్చొని. పేరు చెప్తూ యాదగిరి అని ఇట్లా అన్నాడు. మర్యాద ఇస్తూనే పాశం యాదగిరి అని ఇట్లా అన్నాడు. నా 5 రోజులు ఓపిక పట్టాలి కదా. 5 నెలలు ఓపిక పట్టాలి, 6 నెలలు అవుతుంది. అప్పుడే ఎంత తొందరనా? ఎందుకు ఓపిక పడతలేడు? ఎందుకు విమర్శలు పెడుతున్నారు? నేను తక్కువ విమర్శలు పెట్టినా, అనేక మంది ఎక్కువ విమర్శలు పెట్టారు. తక్కువ విమర్శలు నేనే పెట్టిన. ఎందుకంటే నేను విమర్శలు పెడితే అలా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడేమో భయంతో నేనే తక్కువ విమర్శలు పెట్టినా. అయినా సరే నన్నే ఆయన టార్గెట్ చేస్తున్నాడు. అంటే నేను ఆయన చెప్తుంటే నేను బోన్ల ముద్దాయిలాగా ఆయన అభియోగ పత్రం పెడుతుంటే నేను మౌనం కూర్చోవాలన్నా? నేను కాబట్టి నాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పిన. మరి నేను చెప్పుకోవాలి, సంజాయిషి చేయాలి కదా. కానీ పోలీసు వాళ్ళు వచ్చి నెట్టేస్తున్నాడు. ఆయన ఉంటున్న సెక్యూరిటీ గార్డులు వచ్చి నెట్టేస్తున్నాడు. అంటే అది నీ ఇష్టమా? నువ్వు ఆరోపణలు పెడతావు, నీ సెక్యూరిటీ వాళ్ళతో తోసేస్తావు. ఇదో వీళ్ళందరూ ఉన్నారు కదా, అరుణమ్మ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. పోషం అశోక్ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ముందు జరిగిందే అది. నేను మౌనంగా ఉన్నా కదా, నేను జనంలో కూర్చున్నా కదా. నేను ఏమన్నా గిల్లినా, నేను మాట్లాడినా, నేను ఎదురుగా కనిపించాను రెచ్చగొడతావా నువ్వు? అప్పుడు నేను మౌనంగా ఉంటానా? నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు? నేను తెలంగాణ ఉద్యమంలో. నువ్వు 6 నెలలు ఓపిక పట్టాలంటున్నావు. మరి ఆ మహేందర్ రెడ్డిని తీసుకోవడంలో నీకు 6 నెలలు ఓపిక ఎందుకు పట్టలేదు? దానం నాగేందర్ విషయంలో ఎందుకు ఓపిక పట్టలేదు? దొంగలందరినీ ఎందుకు తీసుకున్నావు? ఒకరిని కాదు, అందరినీ ఎందుకు తీసుకున్నావు? నువ్వు కేసులు ఎందుకు రద్దు చేయవు? మరి ఇప్పటిదాకా కేసుల కోసం కమిటీ ఎందుకు చేయవు? తెలంగాణ ఉద్యమకారుల మీద వేసిన కేసులు రద్దు చేయాలి. ఒక్క చర్యను తీసుకున్నావా? కమిటీ అని వేసినావా? దానికోసం ఎందుకు మౌనంగా ఉండాలి? మౌనంగా ఎందుకు ఉంటాము? నువ్వు మౌనంగా ఉండమంటే మేము ఏమైతే తెలియదా? ఇట్లా మౌనంగా ఉన్నందుకే కోదండరామ్ లాంటి వాళ్ళు కేసీఆర్ దగ్గర మౌనంగా ఉన్నందుకే ఇన్ని దొంగ పనులు జరిగినాయి. మౌనంగా ఉండొద్దు. తప్పు చేస్తే బెత్తం తీసుకుని కొట్టాలి. ఒకటి మేము కూడా ఏమంటున్నామంటే, ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారాలి, పార్టీ కూడా మారాలి. మనుషులు 5 ఏళ్ళ దాకా ఉండొద్దు, ఏడాదిగా మారాలి. కాంగ్రెస్ కల్చర్ అది. కాంగ్రెస్ కల్చర్ మనం చూసినాం. చెన్నారెడ్డి అధికారంలో తీసుకొస్తే మనం చెన్నారెడ్డిని తీసేసి విజయభాస్కర్ రెడ్డిని పెట్టింది, విజయభాస్కర్ రెడ్డిని తీసేసి అంజయ్యని పెట్టింది, అంజయ్యని తీసేసి భవన వెంకటరావుని పెట్టింది. మళ్ళీ తర్వాత చూసినాం రాజశేఖర రెడ్డిని తీసేసిండ్రు, చూసినాం కదా మనం. తీసేసి కిరణ్ కుమార్ కూడా పెట్టిండ్రు. ఇట్లా మనుషులు మార్చుతూనే ఉండాలి. ఒక మనిషిని ఉంచొద్దు కాంగ్రెస్ పార్టీ. ఒకటి. రెండవది, 5 ఏళ్ళు దాటితే అది మురిగిపోతుంది. ఎందుకంటే అమెరికాలో 2019 డ్యాములు కూల్చేసారు. యూరోప్లో యూనియన్ కూడా కూల్చేస్తున్నారు. ఎందుకంటే 70 ఏళ్ళ నీళ్ళు 80 ఏళ్ళ నీళ్ళు తాగితే మురికి అవుతుంది కదా. అట్నే అధికారంలో ఎవడ మనిషి ఉంటే అది కూడా మురికి అయిపోతుంది. సరే, ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు, అవతరణ దినోత్సవం June 2. సో June 2 రోజు ఉద్యమకారులు ఎవ్వరు కూడా పోవద్దనేసి పిలుపునిచ్చిండ్రు. సో ఒకవైపేమో ప్రభుత్వం ఆహ్వానిస్తుంది, మీరేమో పోవద్దంటారు. ఎవరిని ఆహ్వానించలేదు, వాళ్ళు దొంగలను ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని ఎవరిని ఆహ్వానించలేదు. ఆహ్వానిస్తే స్తూపం కట్టిన వాళ్ళ దగ్గర పోయినరా మీరు? ఒకరన్నా? ఎక్క యాదగిరి బతికే ఉన్నాడు, హైదరాబాద్ స్తూపం కట్టిన ఆయన. అట్నే సింహ పంచం మీద పడుకున్నాడు. ఎక్క యాదగిరి కూడా ఏం లేదు, తిండి కూడా లేదు ఆయనకు, ఒంటరిగా ఉన్నాడు ఆయన. పాపం ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, ముసలాయనది. ఒక్కసారి పోయినరు, ఆహ్వానించారు వాళ్ళ దగ్గర పోయి. ఇలా మొహానికి ఎవరు పోయినరు? కోదండరామన్న పోయిండా? వాళ్ళు ఎవరో తెలుసు ఆయనకు? తెలియని కూడా తెలియదు. ఎక్క యాదగిరి తెలియదు, ఆర్కిటెక్ట్ ఆయన. సిన్హా కూడా తెలియదు, ఆయన పెద్ద ఆర్కిటెక్ట్. వాళ్ళు మంచం మీద పడి లేవలేస్తున్నాడు. ఆయన భార్య ఇక్కడికి వచ్చి ముత్తుకున్నది ముసలామె. ఏం నాకు వైద్యం కూడా లేదని చెప్పి ఎక్కడ పోయింది? ఎక్కడ ఆహ్వానించారు? దొంగల్ని ఆహ్వానిస్తున్నారు. దానం నాగేందరు, మైనంపల్లి, రంజిత్ రెడ్డి, వీళ్ళ మహేందర్ రెడ్డి, వీళ్ళని ఆహ్వానిస్తున్నారు. సో ఉద్యమకారులను పక్కన పెట్టి ద్రోహులను పక్కన చేర్చుకుంటున్నారు అన్న కామెంట్ మీ నుంచి వినిపిస్తుంది. సో ద్రోహులు ఎవరు సార్? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ద్రోహులు ఎవరంటారు? మంత్రులందరూ ద్రోహులే. వాళ్ళందరూ కేసీఆర్ పక్కన ఉన్నారు నేడుదాకా. తెలంగాణ గురించి మాట్లాడినరా? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, వీళ్ళనే కదా పక్కన పెట్టుకుంది. వీళ్ళందరూ దొంగలు వాళ్ళే కదా. ఒక్కరికి శిక్షలు వేసిర్రా మీరు? నిజాం నవాబుని తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1948 నుంచి 50 దాకా ఫర్మానాలు నిజాం పేరు మీద వచ్చినాయి. 50 నుంచి 56 దాకా ఆయన రాజ్భవన్లో కూర్చున్నాడు. ఎన్ని దొంగ పనులు చేసింది నిజాం? అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. నిజాం వ్యతిరేకంగా, రజాకార వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళను 4000 మందిని చంపించింది కాంగ్రెస్ పార్టీ. అదే ఆర్మీని పెట్టి. నల్లా నరసింహులు, గురునాథ్ రెడ్డిని 1959 వరకు జైలు పెట్టింది.
ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళనేమో జైలు, నేను 2 పేర్లే చెప్తున్నా కానీ వందలాది మంది వేలాది మందిని జైల్లో పెట్టింది. ఉర్దీ వాళ్ళని కూడా చూసింది. తీస్తే ప్రాగ్లో ఆ ధర్నా జరిగింది. చెకోస్లోవేకియా ప్రాగ్లో యూత్ కన్వెన్షన్ అయితే, ఇంటర్నేషనల్ యూత్ కన్వెన్షన్ అయితే అక్కడ వాళ్ళందరూ తెలంగాణ యోధులను ఉర్దీ వద్దని నిరసన చేసిండ్రు. అక్కడ ఇక్కడేం జరిగింది? నిజాంని తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టలేదు. అడగమనండి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని అడగండి. ఇది నేను కాదు చెప్పేది, బీజీ కేస్కర్ రిపోర్టే ఉంది. ఆయన కేసు కూడా వేసిండు, పీజే రెడ్డి కేసు కోర్టు కట్టేసిండు. అది వేరే విషయం. అది మీరు లీగల్ క్వశ్చన్ రేజ్ చేస్తలేరు, మోరల్ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు అని. అందుకని కాంగ్రెస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా దొంగలకు సదులు మోసుకుంటారు. మరి ఇప్పుడు అందశ్రీకి ఈ రాష్ట్ర గీతాన్ని అప్పచెప్పింది. సో అందశ్రీయే మొత్తం తన కీరవాణిని ఎంపిక చేసుకున్నాడు. నాదేం లేదని చేతులు దులుపుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ప్రమేయం లేదే అందశ్రీ కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడు అంటారా? ఆయన వీడియో విన్నారా సార్ నిన్న? ఆయన రాకేష్ రాజ్ ఎందుకంటే బట్ ఆ ఎంపికను ఎట్లా చూస్తారు? ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే కీరవాణి అందశ్రీ అసలు కీరవాణి తలదన్నే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని చూపియండి తెలంగాణలో అంటుండ్రు. తెలంగాణలో నిజంగా అంత తెలివిగల్లోళ్ళు లేరంటారా మ్యూజిక్ డైరెక్టర్ అని? కీరవాణి అంటుండు, రేవంత్ రెడ్డి అంటుండు. వాళ్ళు చెప్పుకోవాలి సంజాయిషియాలు. ఇటువంటి ద్రోవుల్ని కదా మనం అనేది. కీరవాణి తెచ్చుకున్నందుకే రేవంత్ రెడ్డి సంజాయిషియాలని చెప్తున్నాం. కీరవాణి ఎట్లా పెట్టుకుంటాడు? తెలంగాణ అవమానిస్తాను రేవంత్ రెడ్డి. అందుకనే తెలంగాణ వాళ్ళు బెత్తం తీసుకున్నారు. లూటీ చేసి వాళ్ళని తీసుకొస్తే నీ మీద లాఠీలు ఎత్తారు. తెలంగాణ వాళ్ళు మౌనం కూర్చోరు, తప్పును తప్పు అంటారు. తెలంగాణ వాళ్ళ పౌరుషం మామూలు పౌరుషం కాదు, త్యాగం. ఇటువంటి పౌరుషం, ఇటువంటి త్యాగం, ఇటువంటి ధైర్యం ప్రపంచంలో లేవని చెప్పి సునీల్ పురుషోత్తం పుస్తకం రాసింది. అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది, ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ అని. కాబట్టి రాజ్ టు రిపబ్లిక్, మళ్ళీ ఇది రాజ్యం ఉన్నది, రాజ్యం రాజ్ టు రిపబ్లిక్ పోవాలి. రిపబ్లిక్ లేదు తెలంగాణలో, ప్రజాతంత్రం లేదు, చోరతంత్రం ఉంది. కాబట్టి చోరులందరినీ ఇంటికి పంపిస్తారు, ప్రజలు మళ్ళీ రాజ్యం తెచ్చుకుంటారు. సో ఈ గీతంలో కూడా ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. వాటిని మళ్ళీ రేవంత్ సర్కారు కుదిస్తామంటుంది 10 జిల్లాలకి. మరి ఈ పాటలో కూడా మరి 10 జిల్లాలకు సంబంధించి వాడతారా, లేకపోతే ఏ జిల్లాలను పెడతారు ఉండొచ్చు సార్? అది కీరవాణిని అడుగుతాడు. కీరవాణి తెలంగాణకు తెలివి లేదంటాడు, తెలంగాణకు తెలివి లేదని అంటాడు. మరి తెలంగాణను తిట్టించుకోవడానికి, అవమానాలు తెచ్చుకోవడానికి కీరవాణిని పెట్టుకున్నారు. వాళ్ళు అప్పటికే చెప్తున్నారు తెలంగాణకు తెలివి లేదు, తెలంగాణ పాట రాదు, తెలంగాణ సంగీతం రాదు, అందుకని మేమే సంగీతం కూర్పు చేసేది మేమే అని చెప్తున్నాం. కొరియోగ్రఫీ వాళ్ళే చేయాలట, ఇంకెవరు రాదట. సినిమా వల్ల తెలంగాణ ఎక్కిరించిన వల్ల పెట్టుకునేది. అందుకని రేవంత్ రెడ్డి కొద్ది కూడా బుద్ధి లేదు. సినిమా వాళ్ళని పెట్టుకున్న రోజే రేవంత్ రెడ్డి పని అయిపోయింది. కీరవాణిని పెట్టుకున్న రోజే నీ పని అయిపోయింది. నువ్వు కీర్తివాణి, ఆయన కీర్తివాణి, కీరవాణి కాదు, లేదా చోరవాణి. కీరవాణి కాదు, చోరవాణి. ఆయన కీరవాణి, రేవంత్ రెడ్డి చోరవాణి. అందుకని అందశ్రీని వాళ్ళు మొత్తం పాత్రను తొక్కేస్తారు. స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటున్నాడు, అందశ్రీ చదువుతున్నాడు అంతే. ఇప్పుడు తక్కిన వాళ్ళు పదవులు ఆశ పెడితే మాట్లాడరు. అందుకు కేసీఆర్ అయినా పదవులు ఆశ పెట్టి మాట్లాడకుండా చేస్తాడు, రేవంత్ రెడ్డి కూడా పదవులు ఆశ పెట్టి మాట్లాడకుండా చేస్తాడు. సో ఇప్పుడు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం అంటే అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ స్థూపం, అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నివాళులు అర్పించి ఆ తర్వాత ప్యారెడ్ గ్రౌండ్స్కి వెళ్తారంట సీఎం రేవంత్ రెడ్డి. సో మిమ్మల్ని కూడా మీ వరకు ఆహ్వానం వస్తే, ఇప్పటికే మీరు వద్దంటున్నారు, మేము ఉద్యమకారులు ఎవరిని కూడా వెళ్ళొద్దని పిలుపునిచ్చిండ్రు. సో పోరా సార్? ఇక మాకు ఆహ్వానం రాదు, మేము పోము. మాకు రాదు, వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు వస్తుంది? మేము ద్రోవులమా? తెలంగాణ ద్రోవులమా? తెలంగాణ ద్రోవులకు వస్తుంది, మాకెందుకు వస్తుంది? అడవిలోకి తీసుకొని పోతే పులిని పిలుస్తారు కానీ మమ్మల్ని పిలుస్తారా? వాళ్ళకి పులి కావాలి. పులి అంటే నరరూప రాక్షసి కదా, అది నరభక్షక్ కదా. నరభక్షక్ కూడా పిలుస్తారు వాళ్ళు. దానం నాగేందర్ పిలుస్తారు, రంజిత్ రెడ్డిని పిలుస్తారు, మైనంపల్లిని పిలుస్తారు, మహేందర్ రెడ్డి పిలుస్తారు. మమ్మల్ని పిలవరు. మాకేం భ్రమలు లేవు, పిలిచినా మేము పోము. సో మొత్తానికైతే తెలంగాణ ఉద్యమకారులను అందరినీ కూడా పక్కన పెట్టి రేవంత్ సర్కారు తెలంగాణ ఉద్యమ ద్రోహులను హక్కున చేర్చుకుంటుంది కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు చాలా వరకు డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేర్చే వరకు కూడా ఇప్పటి సర్కార్తో మేము కలిసే ప్రసక్తే లేదు అన్న భావాలు అయితే వ్యక్తపరుస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు. ఇది స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.